ప్రోమో చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందంటే ఇంకా రియల్గా చూస్తే ఎలా ఉంటుంది ఏమో చూడాలి. ఈరోజు కూడా నేనైతే మాత్రం చాలా ఏడుపు అనిపించింది. పాప తనుజ గారు తన సిస్టర్ మ్యారేజ్ మిస్ అయిపోతాను ఫీలింగ్ బాగా అనిపించింది. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఎలాగూ కొంతమందిని పంపించి మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు కదా, పెళ్ళికి ఒక్కసారి పంపించి మళ్ళీ తీసుకురావచ్చు కదా. చేయకూడదండి. అంటే ఎమోషనల్స్ అంటే మనకి తెలియచేయాలంటే బిగ్ బాస్ గారు అలా పెట్టింది 3 months బయటకు వెళ్ళకుండా. అలా అనుకుంటే ఇప్పుడు మన కూరగాయల కోసం అడిగికి బయట పెట్టుండేవాళ్ళు కదా. అలా ఎమోషనల్స్ కోసం బయట పంపించలేరు. బట్ ఏంటంటే సంజన గారికి ఆపర్చునిటీ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ రావద్దు అని చెప్పి లైక్ ఫ్యామిలీ వీక్ లేదని చెప్పి మళ్ళీ తీసుకురావడం వెనక ఈ ఎమోషనల్ ఏదైనా డ్రామా ఆడుతున్నారా బిగ్ బాస్? అట్లా ఏం లేదు, ఎమోషనల్ డ్రామా ఏం లేదు. ఆల్రెడీ మనం టాస్క్ పెట్టారు, అక్కడ సంజన గారు అవుతారని తెలియదు కదా ఆయనకు కూడా. బట్ ఎనీవే లాస్ట్ ఇయర్ ఫైనల్గా కళ్యాణ్ గారు హిమాయల్ గారు వీళ్ళిద్దరూ త్యాగం చేశారనమాట కొంచెం టైంని, వాళ్ళ ఫ్యామిలీ టైంని. సో అలా ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ. సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చింది కదా, బాగా ఎమోషన్ అయ్యారు. సో ఎలా అనిపించింది? ఎమోషనల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం తనుజ గారికి కొంచెం దూరంగా ఉండమని కూడా చెప్పారు. సో అది కూడా నాకు కొంచెం షాకింగ్గా అనిపించింది. బట్ ఓకే, చూద్దాం. ఎందుకు చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. నేను క్వశ్చన్ బ్యాంక్ నేను కూడా. సో అదే అడుగుతున్నాను నేను కూడా ఆడియన్స్ని, ఎందుకు చెప్పండొచ్చు అంటే ఎందుకు మాక్సిమం ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఎందుకు చెప్పుండొచ్చు? ఛాన్సెస్ అంటే లైక్ తను అవతల వాళ్ళ సైడ్ ఎవరు టాప్లో ఉంటే అప్పుడు లీడర్ బోర్డు ఉంది కదా. సో అందుకని సుమ్ము అని చెప్పి ఆయన తిరుగుతుందని చెప్పి మన ఆవిడ ఇదనమాట. అందుకని అనిందో లేకపోతే క్లోజ్ ఉంటున్నారు కదా అందుకని అనిందో మనకు తెలియదు. నా ఫీలింగ్ లో లైక్ తనుజతో బాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా ఎలిమినేట్ అవుతున్నారనో లేదా ఏదైనా దాంతో బాండింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అస్సలు కాదు. అసలు అంత ఫేక్ అట్లా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సుమన్ శెట్టి గారు కూడా ఎందుకు చెప్పిందంటే ఇండివిజువల్ గేమ్ అంటే బాగుంటుంది, నీకు ఆల్రెడీ బయట మంచి ఇది ఉంది కదా. సో ఇండివిజువల్గా ఉండు, ఎక్కువ క్లోజ్ అవుతుంది చెప్తుంది అంతే. సంజన ఎలా ఆడుతుంది? ఓకే, పర్లేదు, బాగానే ఆడుతుంది. అంటే వాళ్ళ పాప వచ్చినప్పుడు, అక్క వాళ్ళ పాప వచ్చినప్పుడు ఏడ్చింది కదా, మా వాళ్ళని కూడా పంపించింది. ఫ్యామిలీ రాదేమో